my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topics Adathoda vasica and Catranthus roseus from the unit 2. So, initially, what is the Adathoda vasica classification? Botanical name is Adathoda, species vasica, family includes Acanthaceae. So next, the common name of Adathoda vasica is Malabar nut tree and Vasaka tree, whereas vernacular name includes Addasaramu. So the biological source include leaves. The botanical description having bushy shrub with foetid smell. సో చాలా బుషీగా ఉంటుంది shrub అంతా కూడా, అలాగే ఫాయిటెడ్ స్మెల్ వస్తుంది, అంటే అంత మంచి స్మెల్ ఏం కాదు. ఓకే, లీవ్స్ ఆర్ ఎలిప్టిక్ అండ్ లాంచియోలేట్. సో లీవ్స్ అన్నీ ఎలిప్టాయిడ్లా ఉంటాయి, అలాగే లాంచియోలేట్ లీవ్స్. ఫ్లవర్స్ వైట్, రెడ్ ఆర్ ఎల్లో ఇన్ యాక్సిలరీ అండ్ టెర్మినల్ స్పైక్స్. సో ఫ్లవర్స్ అన్నీ వైట్ కలర్లో ఉండొచ్చు, కొన్ని రెడ్ కలర్లోను ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. అవి యాక్సిలరీగా కానీ టెర్మినల్గా కానీ ఫ్లవర్స్ స్పైక్ ఇన్ఫ్లోరసెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో స్పైక్ ఇన్ఫ్లోరసెన్స్ మనం మళ్ళీ ఒరైజా సటైవా పోయేసి ఫ్యామిలీలో కూడా చూడొచ్చు. ఓకే, హియర్ ఈజ్ ఏ ప్లాంట్ ఆఫ్ Adathoda vasica. దిస్ ఈజ్ a spike inflorescence and white color flowers. These are lanceolate leaves, elliptical and lanceolate leaves. So what is the morphology of leaves? The leaves are entire when fresh and crumped or broken when dried. సో లీవ్స్ అంతా ఎంటైర్గా ఉంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రం, అదే బ్రోకెన్ అయినప్పుడు డ్రై అయినప్పుడు కూడా క్రంప్డ్ ఆర్ బ్రోకెన్. సో అవి కంప్లీట్గా బ్రోకెన్ స్టేజ్లో కనిపిస్తాయి. లీవ్స్ ఆర్ బ్రాడ్, పిన్నేట్ వినేషన్, గ్లాబ్రస్ ఆర్ స్లైట్లీ ప్యూబిసెంట్ గ్రీన్ వెన్ ఫ్రెష్. సో లీవ్స్ అన్నీ బ్రాడ్గా ఉంటాయి, వాటికి ఉన్న వినేషన్ వచ్చేసి పిన్నేట్ వినేషన్ అంటున్నాము. అలాగే గ్లాబ్రస్ అంటే నో హెయిర్. ఓకే, ఆర్ స్లైట్లీ ప్యూబిసెంట్. సో గ్లాబ్రస్ అంటే నో హెయిర్ అన్నాము, ప్యూబిసెంట్ అంటే హెయిరీ అని చెప్తాం. గ్రీన్ కలర్, సో గ్రీన్ కలర్ బికాస్ ఆఫ్ క్లోరోప్లాస్. ఇవన్నీ కూడా ఫ్రెష్ లీవ్స్లో కనిపిస్తాయి. అదే డ్రైయింగ్ చేస్తే ఆ కలర్ అంతా చేంజ్ అయిపోయి బ్రౌన్ టు గ్రేకి వేరే డిసపియర్ అయిపోతుంది గ్రీన్ కలర్. సో బ్రౌన్ టు గ్రే కలర్ కనిపిస్తుంది. నెక్స్ట్, మైక్రోస్కోపీ ఆఫ్ లీవ్స్ అన్నీ కూడా డోర్సీ వెంట్రల్ డిఫరెన్షియేషన్ కనిపిస్తాయి. డోర్సీ వెంట్రల్ స్ట్రక్చర్ కనుక చూస్తే 2 layers ఆఫ్ పాలిసైడ్ సెల్స్ ఉంటాయి అప్పర్ ఎపిడర్మిస్లో. సో అప్పర్ ఎపిడర్మిస్ కింద 2 పాలిసైడ్ లేయర్ ఆఫ్ సెల్స్ కనిపిస్తాయి. ఎపిడర్మిస్ అంతా కూడా క్యారియోఫిల్లేషియస్ స్టొమాటా ఉంటుంది. సో స్టొమాటాలో వేరియస్ టైప్స్ చదువుతాము. సో ఇక్కడ ఎపిడర్మిస్లో కనిపించేది క్యారియోఫిల్లేషియస్ స్టొమాటా. దాంతోపాటు సైనస్ ఎపిడర్మల్ సెల్స్. సో వీటితో పాటు గ్లాండ్యులర్ ట్రైకోమ్స్ కూడా మనం చూడొచ్చు. సో ట్రైకోమ్స్ మనకు తెలుసు, అవి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ద ఎపిడర్మిస్. కానీ ఆ ట్రైకోమ్స్లో గ్లాండ్ సెల్స్ కూడా ఉంటాయి కాబట్టి గ్లాండ్యులర్ ట్రైకోమ్స్ అన్నాము. ఇవి అన్నిట్లోనూ కనిపించవు, ఫ్యూ మెంబర్స్లో మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్, మీసోఫిల్ కంటైన్స్ ప్రిజ్మాటిక్ క్రిస్టల్స్ ఆఫ్ కాల్షియం ఆక్సిలేట్. సో మీసోఫిల్ కనుక తీసుకుంటే దాంట్లో కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ చూడొచ్చు. మిడ్రిబ్లో కాలన్ కైమా కనిపిస్తుంది, అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్లో 4 to 6 లేయర్స్ వస్తాయి. అలాగే 3 to 5 వాస్కులర్ బండిల్స్ విత్ పెరిసైకిల్ కనిపిస్తుంది. సో మనం మధ్యలో కనుక చూసినట్లయితే ఇన్ బిట్వీన్ లీఫ్కి మధ్యలో వాస్కులర్ బండిల్స్ ఎంబెడెడ్ అయి ఉంటాయి. ఆ వాస్కులర్ బండిల్స్ 3 to 5 ఉండొచ్చు. దాని చుట్టూ కూడా ప్రొటెక్షన్కి పెరిసైకిల్ కనిపిస్తుంది. డార్సల్ సైడ్ ఫ్లోయం ఉంటుంది, వెంట్రల్ సైడ్ జైలం ఉంటుంది. సో దట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ఎనాటమీ ఆఫ్ లీఫ్. సో ఇదంతా కూడా పౌడర్ మైక్రోస్కోపీ చూస్తే ఎండోస్పమ్ ఉంటుంది, ఎండోకార్ప్ ఉంటుంది, స్క్లెరెన్కైమాటస్ ఫైబర్స్ ఇలా ఏపియర్ అవుతాయి. అలాగే లిగ్నిఫైడ్ ప్యారెన్కైమా అంటే ప్యారెన్కైమా సెల్స్లో లిగ్నిన్ డిపాజిట్ అయి ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ విట్టే. ఓకే, ద కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్. The Vasaka contains several alkaloids like quinazolin derivatives such as vasin,
వసినోన్, 6-hydroxywasine అండ్ ఎడతోనిన్. ఇవన్నీ కూడా ఆల్కలాయిడ్స్ present in వసాకా. The drug also contains volatile oils, బెటాలిన్. ఆ volatile oils చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రం మనం తెలుసుకుంటాము. అలాగే బెటాలిన్, పామిటిన్, బెర్బరిన్, థియోఫిలిన్ అండ్ వసాకిన్ ఇవన్నీ కూడా దీంట్లో వసాకాలో కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఆల్సో రిపోర్టెడ్ దట్ వసాకా కంటైన్స్ ఎడతోడిక్ యాసిడ్. సో వసాకాలో ఎడతోడిక్ యాసిడ్ కూడా ఉందని మనం కనుక్కోవడం జరిగింది. ఫార్మకాలజీ. వసాకాలో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు దేనికి ఉపయోగపడుతుందంటే ఎక్స్పెక్టరెంట్ అండ్ బ్రాంకోడైలేటర్. అంటే పర్టికులర్లీ ఇది లంగ్స్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఎక్స్పెక్టరెంట్ మీన్స్ విచ్ రిలీజ్ కఫ్ అని చెప్తాం. అలాగే బ్రాంకోడైలేటర్ అంటే విచ్ డైలేట్స్ ద బ్రాంకై. బ్రాంకై అంటే ఏంటి, లంగ్స్ అన్నమాట. అవి డైలేట్ చేయడానికి వసాకా ఉపయోగపడుతుంది. The leaf extract has been used for the treatment of bronchitis and asthma. సో ఇది ఎలా యూజ్ చేస్తారు, లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుని దాన్ని బ్రాంకైటిస్కి కానీ ఆస్తమాకి కానీ మెనీ సెంచరీస్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కఫ్ని రిలీవ్ చేస్తుంది, బ్రెత్లెస్నెస్ కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేదాలో ప్రిస్క్రైబ్ చేస్తే కనుక బ్లీడింగ్ తగ్గించడానికి ఎప్పుడు బ్లీడింగ్ అంటే ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్పూరియా, అలాగే లోకల్ బ్లీడింగ్ డ్యూ టు ద పెప్టిక్ అల్సర్, పైల్స్, మెనోర్హైసియా. వీటన్నిటికీ కూడా బ్లీడింగ్లో ఎప్పుడైనా తగ్గించాల్సిన అవసరం వస్తే ఎక్కువగా బ్లడ్ యూజ్ అయిపోతూ ఉంటే అది పోకుండా యూజ్ చేయడానికి మనకు ఎడతోడ వాసక ఉపయోగపడుతుంది. సో లీవ్స్ యొక్క ఫ్రెష్ జ్యూస్ తీసుకుంటే లార్జ్ డోసెస్లో అది ట్యూబర్క్లోసిస్ని, టీబీని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్, వసిన్ షోస్ ఆక్సిటోసిక్ ప్రాపర్టీ సిమిలర్ టు ఆక్సిటోసిన్ అండ్ మిథైల్ ఎర్గోమెట్రిన్. సో వసిన్ అనేది ఎలా చూపిస్తుందంటే ఆక్సిటోసిక్ ప్రాపర్టీని చూపిస్తుంది. ఎలాగా వేటికి సిమిలర్గా అంటే ఆక్సిటోసిన్కి అలాగే మిథైల్ ఎర్గోమెట్రిన్కి రెండిటికి సిమిలర్గా ఆక్సిటోసిక్ ప్రాపర్టీని చూపిస్తుంది. వసిన్ ఆల్సో ఇంకొక యాక్షన్ చూపిస్తుంది, దాన్ని అబార్టిఫేషియంట్ యాక్షన్ అంటున్నాం. ఓకే, సో వసిన్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద అబార్టిఫేషియంట్ యాక్షన్. నెక్స్ట్, బోత్ ఆక్సిటోసిక్ ప్రాపర్టీ అండ్ అబార్టిఫేషియంట్ యాక్షన్ ఆర్ డ్యూ టు ద రిలీజ్ ఆఫ్ ప్రాస్టాగ్లాండిన్స్. సో ప్రాస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవ్వటం వల్ల మాత్రమే ఈ యాక్టివిటీస్ రెండు జరుగుతాయి. ఏమేంటి, ఆక్సిటోసిక్ ప్రాపర్టీ కానీ అబార్టిఫేషియంట్ యాక్షన్ కానీ. సో రెండు జరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, ఇట్స్ లోకల్ యూస్ గివ్స్ రిలీఫ్ ఇన్ పయోరియా. సో పయోరియాలో కూడా రిలీఫ్ ఇవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, సో పయోరియా అంటే ఏ కాపియస్ డిశ్చార్జ్ ఆఫ్ పస్ అమ్మ. సో పస్ ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటే దాన్ని పయోరియా అంటారు. అడల్ట్రెంట్స్ వచ్చేసి ఇట్ ఈస్ అడల్ట్రేటెడ్ విత్ జస్టీషియా లీవ్స్ అండ్ లీవ్స్ ఆఫ్ ఎడతోడా బెడ్డోమి. సో జస్టీషియా సింప్లెక్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క లీవ్స్ని అడల్ట్రేషన్గా ఉపయోగిస్తారు. అలాగే ఎడతోడా బెడ్డోమి లీవ్స్ కూడా అడల్ట్రెంట్గా ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ ఆల్కలాయిడ్స్ ఆఫ్ ఎడతోడా వాసికా. దిస్ ఈస్ కాల్డ్ వసిన్ స్ట్రక్చర్, దిస్ ఈస్ వసినోన్ స్ట్రక్చర్, whereas vasicol structure, anisotine. These are various alkaloids. What are the marketed formulations? It is one of the ingredients of the preparations known as vasavaleha. సో వసావలేహ అనేది డాబర్ వాళ్ళ ప్రోడక్ట్. అలాగే కసామృత్ హెర్బల్ అనేది బైజినాథ్ ప్రోడక్ట్. నెక్స్ట్ వసాకా క్యాప్సూల్స్ కూడా ఉంటాయి, అవి హిమాలయ డ్రగ్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వీ కెన్ స్టడీ అబౌట్ కెథరాంథస్ రోజియస్. సో కెథరాంథస్ రోజియస్ అంటే బెళ్ళగన్నేరు. మనం ఎడతోడా వాసిక అనగానే అడ్డసారము అని గుర్తు రావాలి. సో దిస్ బొటానికల్ నేమ్ ఇంక్లూడ్ కెథరాంథస్ రోజియస్. ఈ కెథరాంథస్ రోజియస్కే ప్రీవియస్ ఇంకొక నేమ్ ఉండేది, దాని పేరు వెంకా రోజియా. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ ఎపోసైనేసి. ద కామన్ నేమ్ ఈజ్ మెడగాస్కర్ పెరివింకిల్. అదే వెర్నాక్యులర్ నేమ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి బెళ్ళగన్నేరు, నిత్య కళ్యాణి, అలాగే నిత్య సుమంగళి అని కూడా అంటారు. సో ద బయలాజికల్ సోర్స్ ఈజ్ హోల్ ప్లాంట్.
సో ఈ ప్లాంట్లో చూసుకుంటే మొత్తం ప్లాంట్ అంతా కూడా మనకి మెడికమెంట్గా యూస్ అవుతుంది. సో ద బొటానికల్ డిస్క్రిప్షన్ ఇంక్లూడ్ ఇట్ ఈస్ ఎ పెరెనియల్ హెర్బ్ విత్ ఎలిప్టిక్ ఒబోవేట్ టు ఒబ్లాంగ్ లీవ్స్. సో ఇది ఒక పెరెనియల్ హెర్బ్ అంటున్నాము. ఈ పెరెనియల్ హెర్బ్ అంటే ప్రతి సంవత్సరం మళ్ళీ పువ్వులు పూస్తుంది. అది హెర్బ్ అంటే చాలా చిన్నగా ఉంటుంది మొక్క. అండ్ ఎలిప్టిక్ ఒబోవేట్ టు ఒబ్లాంగ్ లీవ్స్. సో లీవ్స్ అన్నీ కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటాయి. ఇందాక ఎడతోడ వాసిక కూడా ఎలిప్టిక్ లీవ్స్ అన్నాము. ఫ్లవర్స్ రోజ్ ఆర్ వైట్, సాలిటరీ ఆర్ పేర్డ్ ఇన్ యాక్సిల్స్. సో ఫ్లవర్స్ రోజ్ కలర్లో ఉండొచ్చు, వైట్ కలర్లో కూడా ఉంటాయి. కొన్నిసార్లు సింగిల్గా సాలిటరీగా కనిపిస్తే, కొన్నిసార్లు పేర్డ్ 2 లీవ్స్ కూడా కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ఎ సాలిటరీ ఫ్లవర్ అండ్ దే మే బి పేర్డ్. సో కొన్ని పేర్డ్ ఫ్లవర్స్ కూడా కనిపిస్తాయి. దిస్ ఈజ్ రోజ్ అండ్ వైట్ కలర్డ్ ఫ్లవర్స్. సో ఇది ఫుల్ వైట్ ఫ్లవర్స్. వెరస్ ఈ లెవెండర్ కలర్ కూడా డార్క్ లెవెండర్ ఉంటుంది అండ్ లైట్ రోజ్ కూడా ఉంటాయి. ద ఫాలికిల్స్ ప్యూబిసెంట్ విత్ న్యూమరస్ బ్లాక్ సీడ్స్. సో ఫాలికిల్స్ చూస్తే కనుక ప్యూబిసెంట్ అంటే హెయిర్స్ కనిపిస్తాయి ఫాలికిల్స్లో. వాటిలో ఇంకా సీడ్స్ ఎలా ఉన్నాయంటే చాలా ఎక్కువగా బ్లాక్ సీడ్స్లో కనిపిస్తాయి. మైక్రోస్కోపిక్ లీఫ్ స్ట్రక్చర్ చూస్తే కనుక డార్సీ వెంట్రల్ డిఫరెన్షియేషన్ మనం చూడొచ్చు. ప్రీవియస్ నేమ్ ఏం చెప్పాము, వింకా రోజియా, అందువల్ల ఇక్కడ వింకా అని రాస్తున్నాము. సో డార్సీ వెంట్రల్ లీఫ్ ఆఫ్ వింకా హ్యాస్ సింగిల్ లేయర్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్ కవర్డ్ విత్ థిక్ క్యూటికల్. సో ఎపిడర్మిస్ పైన థిక్ క్యూటికల్ కవర్ అయి ఉంటుంది. ఎపిడర్మిస్ ఈస్ కవర్డ్ విత్ యూనిసెల్యులార్ ట్రైకోమ్ అండ్ ఇంటరప్టెడ్ విత్ క్రూసిఫార్మ్ టైప్ స్టొమాటా. సో ఎపిడర్మిస్ దేంతో కవర్ అయి ఉంటుంది అంటే యూనిసెల్యులార్ ట్రైకోమ్స్. అలాగే యూనిసెల్యులార్ ట్రైకోమ్స్ వాటి మధ్యలో ఇంటరప్షన్ దేనివల్ల వస్తుంది అంటే క్రూసిఫార్మ్ టైప్ ఆఫ్ స్టొమాటా. మనం ఇంతకుముందు ఎడతోడ వాసికాలు చూస్తే క్యారియోఫిలియేషియస్ టైప్ ఆఫ్ స్టొమాటా అంటున్నాము. ఇక్కడ క్రూసిఫార్మ్ టైప్ ఆఫ్ స్టొమాటా కనిపిస్తుంది. There is a single layer of elongated palisade parenchyma cells which are present beneath the epidermis. సో ఎపిడర్మిస్కి కింద పాలిసైడ్ పారెన్కైమా ఎన్ని లేయర్స్ ఉంటుంది, ఎడతోలలో అయితే 2 లేయర్స్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ సింగిల్ లేయర్ ఉంటుంది. స్పాంజీ పారెన్కైమా ఈజ్ 5 to 8 లేయర్డ్ విత్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. సో స్పాంజీ పారెన్కైమా చాలా లేయర్స్లో ఉంటుంది, విత్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ కూడా ఉంటాయి. 5 నుంచి 8 లేయర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యవచ్చు. నెక్స్ట్ midrib shows the presence of collenchyma both towards upper and lower epidermis. సో midrib చూస్తే కనుక collenchyma అప్పర్ అండ్ లోవర్ ఎపిడర్మిస్లో 2 చోట్ల కనిపిస్తుంది. అలాగే కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ ఎడతోడాలో ప్రజెంట్, కెథరాంథస్లో యాబ్సెంట్. సో ఇక్కడ మనం టీఎస్ ఆఫ్ లీఫ్ చూడొచ్చు. దెర్ ఈజ్ ఏ అప్పర్ ఎపిడర్మిస్ అండ్ లోవర్ ఎపిడర్మిస్. అప్పర్ ఎపిడర్మిస్ హ్యావింగ్ ఏ cruciform type of stomata and there is a collenchyma in between the epidermis. సో అప్పర్ ఎపిడర్మిస్లోను లోవర్ ఎపిడర్మిస్లో కూడా collenchyma కనిపిస్తుంది. ఎపిడర్మిస్లో నుంచి కవరింగ్ ట్రైకోమ్స్ వస్తున్నాయి. సో beneath the upper epidermis there is a single layer of palisade cells. There is a vascular bundles, xylem and phloem, and there is cortical parenchyma. సో ఇన్ బిట్వీన్ మధ్యలో మిడ్రిబ్ దగ్గర కార్టికల్ పారెన్కైమా అనేది కూడా కనిపిస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ పౌడర్ మైక్రోస్కోపీ. ద పౌడర్ ఈజ్ డార్క్ గ్రీన్ ఇన్ కలర్. సో పౌడర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. పౌడర్స్లో ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అప్పర్ ఎపిడర్మిస్ ఇన్ సర్ఫేస్ వ్యూ విత్ స్ట్రైట్ యాంటిక్లినల్ వాల్స్ అండ్ క్రూసిఫర్ స్టొమాటా. సో ఇక్కడ మనం పౌడర్స్లో చూస్తే కనుక ఆ ఫ్రాగ్మెంట్స్లో కొన్ని క్రూసిఫరస్ స్టొమాటా కనిపిస్తాయి. అలాగే కొంత లోవర్ ఎపిడర్మిస్ ప్యాచ్ కనుక మనం తీసుకుంటే అందులో కూడా స్టొమాటాని చూడొచ్చు. కొన్ని ఫ్రాగ్మెంట్స్లో వాస్కులర్ స్ట్రాండ్స్ అన్నీ కట్ అయిపోయి కనిపిస్తాయి. అవి లాంగిట్యూడినల్గా కట్ అయ్యి కానీ, అందులో ఉన్న స్పైరల్ వెజల్స్ని ఎగ్జిబిట్ చేస్తూ కానీ, ఇంకా లాటిసిఫరల్స్ కెనాల్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు గ్రాన్యులర్ కంటెంట్ కూడా కొన్నిసార్లు అపియర్ అవుతుంది. క్లియర్. సో దిస్ ఈజ్ అ పౌడర్ మైక్రోస్కోపీ. ఇవన్నీ ఏంటి, గ్రాన్యూల్స్, అలాగే జైలం వెసల్స్, ఫ్లోయం అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టొమాటా. క్రూసిఫెరస్ టైప్ అన్నాం కదా. సో ఇక్కడ వెసల్స్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి, గ్రాన్యూల్స్ ఉన్నాయి. సో ఇది పౌడర్ మైక్రోస్కోపీలో కనిపించే స్ట్రక్చర్స్. కెథరాంథస్లో ఉన్న కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్
సో కెథరాంథస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది యాంటీ క్యాన్సర్ డ్రగ్ బికాస్ ఆఫ్ 2 ఆల్కలాయిడ్స్ ప్రెసెంట్ ఇన్ కెథరాంథస్. దోస్ ఆర్ విన్క్రిస్టిన్ అండ్ విన్బ్లాస్టిన్. దాంతోపాటు ఇంకా చాలా ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, సర్పెంటిన్, ఎజ్మాలిన్, ఎజ్మాలిసిన్, కెథరాంథిన్, కెథరాంథినాల్, వినోలిన్, విండోలిన్. సో ఫార్మకాగ్నసీ చూస్తే ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్ కాబట్టి యాంటీ ట్యూమరస్ ఆల్కలాయిడ్ అంటున్నారు. అలాగే హాడ్కిన్స్ డిసీజ్లో కూడా దీన్ని ఉపయోగిస్తాము. ఇట్ సప్రెసెస్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ whereas vincristine sulfate is an anti-neoplastic agent which may act by arresting mitosis at the metaphase. సో విన్క్రిస్టిన్ సల్ఫేట్ అనేది యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది, దాంతోపాటు మైటోసిస్ని కూడా అరెస్ట్ చేయగలదు మెటాఫేజ్లో. ఓకే, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ లుకేమియాస్. ఎవరికైనా చిన్నప్పుడే క్యాన్సర్ వస్తే, లుకేమియా అంటే ఏంటి, బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్లో ఈ డ్రగ్ ఇవ్వడం జరుగుతుంది. వింకో ఆల్సో ఎగ్జిబిట్స్ హైపోటెన్సివ్ అండ్ యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ. సో ఇంకేం ఎగ్జిబిట్ చేస్తుంది, హైపోటెన్సివ్ అంటే లో బీపీ అనమాట. హైపర్ టెన్సివ్ అంటే హై బ్లడ్ ప్రెషర్ అని చెప్తాము, హైపోటెన్సివ్ అంటే లో బ్లడ్ ప్రెషర్. అండ్ ఆల్సో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ. డయాబెటిక్ యాక్టివిటీ అంటే షుగర్ అనమాట. సో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ విన్క్రిస్టిన్ అండ్ విన్బ్లాస్టిన్. ఓకే, ద అడల్టరెంట్స్ ఆఫ్ కెథరాంథస్. It is not directly used in any preparation or extraction, so no adulterants are reported. So దీన్ని డైరెక్ట్గా యూస్ చేయట్లేదు, అలాంగ్ విత్ సమ్ ఎక్స్ట్రాక్షన్స్ ఇది కూడా యూస్ చేస్తున్నారు. సో మార్కెటెడ్ ప్రోడక్ట్ వచ్చేసి సైటోక్రిస్టిన్ అంటాము, ఇది సిప్లా వాళ్ళది. సో సిప్లా కంపెనీ వాళ్ళది కనిపిస్తుంది. సమరీ వచ్చేసి బోత్ ద ప్లాంట్స్కి మనం ఎడతోడ వాస్కా చూసాము, అలాగే కెథరాంథస్ రోజియస్ రెండింటికి కూడా బొటానికల్ డిస్క్రిప్షన్ చూసాము. ఇనీషియల్గా మనం లీవ్స్ యొక్క మార్ఫాలజీ రాయాలి, అండ్ దెన్ మైక్రోస్కోపిక్ క్యారెక్టర్స్ అంటే అనాటమీ, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్ ఏం కనిపిస్తుంది, నెక్స్ట్ పౌడర్ మైక్రోస్కోపీ, తర్వాత కెమికల్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ ఇట్ సెల్ఫ్, ద ఫార్మకాలజీ, హౌ ఇట్ వాస్ యూజ్డ్ ఫర్ అస్ ఫర్ వేరియస్ డిసీజెస్ అండ్ డిసార్డర్స్, నెక్స్ట్ అడల్టరెంట్స్. In the absence of this drug, which drug is to be adulterated. Finally, the marketed product which is coming into the market regarding this plant. So finally, this is about Adathoda vasica and Catharanthus roseus. Thank you all of you. We will meet in the next video.